హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్కే లెర్నింగ్ స్టూడియో. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఎవరైతే కొత్తగా ఐటీ కంపెనీస్లోకి వచ్చారో అండ్ ఎవరైతే కొత్తగా ఈ సర్వర్స్ గురించి కానీ, లేకపోతే లినక్స్ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ గురించి కానీ, లేకపోతే డెవాప్స్ గురించి కానీ నేర్చుకుంటున్నారో, సో వాళ్ళకి ఈ డౌట్ అయితే వచ్చే ఉంటుంది. ఏంటంటే, ఒక అప్లికేషన్ని కానీ ఒక వెబ్సైట్ని కానీ హోస్ట్ చేయడానికి మనకి ఒక వెబ్ సర్వర్ అయితే సరిపోతుంది కదా, ఒక వెబ్ సర్వర్ లేదా యాప్ సర్వర్ అయితే సరిపోతుంది కదా. మరి ఎందుకు చాలా ఒక 3 లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయి? కొన్ని ప్రాజెక్ట్స్లో 10 సర్వర్లు ఉంటాయి, కొన్ని ప్రాజెక్ట్స్లో అయితే ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రాజెక్ట్లోనే చూసుకుంటే దగ్గర దగ్గర 150 నుంచి 200 సర్వర్ల వరకు ఉంటాయి అన్నమాట. సో ఇన్ని సర్వర్స్ ఎందుకు? అసలు ఒక సర్వర్ సరిపోతుంది కదా ఒక యాప్ని హోస్ట్ చేయడానికి, ఎందుకు అన్ని సర్వర్లు అనే డౌట్ అయితే ఫ్రెషర్స్కి వస్తుంది. బట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తెలుసు, కంప్లీట్గా వాళ్ళకి ఐడియా అనేది ఉంటుంది. సో ఇది ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే, ఎవరైతే కొత్తగా ఇన్ఫ్రా ఇంజనీరింగ్లోకి కానీ డెవాప్స్ ఇంజనీరింగ్లోకి కానీ వస్తున్నారో సో వాళ్ళ కోసం అనమాట. సో ఒకటి కంటే ఎక్కువ వెబ్ సర్వర్స్ ఎందుకో, లేకపోతే ఒకటి కంటే ఎక్కువ వెబ్ సర్వర్స్ లేదా యాప్ సర్వర్స్ ఎందుకు అనే దానికి 5 మెయిన్ రీజన్స్ అయితే నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. లోడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాప్ తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే స్విగ్గీ కానీ, లేకపోతే జొమాటో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో తీసుకుందాం. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా ఆఫర్స్ పెడతారు. సో ఆఫర్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, నార్మల్ డేస్ కంటే ఆఫర్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మంది యూజర్స్ అనేది ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ రిక్వెస్ట్ అనేది ఈ యాప్కి అయితే వస్తూ ఉంటాయి. సో అన్ని రిక్వెస్ట్ని ఒక సర్వర్ హ్యాండిల్ చేయగలుగుతుందా? లేదు. సో ఒకవేళ అలా ఆఫర్ పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో కనుక క్రాష్ అయిపోయిందంటే వెబ్ సర్వర్, ఏమవుతుంది? సో బిజినెస్ అనేది కోట్లలో లాస్ అనేది వస్తుంది అనమాట, రైట్? సో యాప్ అనేది క్రాష్ అయిపోతే ఎవరికి యాప్ అనేది వర్క్ అవ్వదు. సో ఆ రోజు అంతా బిజినెస్ ఆగిపోయిందంటే కోట్లలో లాస్ అనేది అయితే వస్తుంది. ఇది ఫస్ట్ రీజన్ అనమాట. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే లోడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. లోడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే, ఒక 10 యాప్ సర్వర్స్ని క్రియేట్ చేశారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జొమాటో ఏం చేసింది? సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసుకోవడానికి జొమాటో ఏం చేసింది? ఒక 100 సర్వర్స్ని పెట్టింది అనుకుందాం, ఒక 100 యాప్ సర్వర్స్ని ప్లేస్ చేసింది అనుకుందాం. సో ఈ 100 యాప్ సర్వర్స్ని మేనేజ్ చేయడానికి ఒక లోడ్ బ్యాలెన్సర్ అయితే పెడుతుంది అనమాట. ఇవన్నీ సర్వర్స్ అనుకుందాం, ఇది లోడ్ బ్యాలెన్సర్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి వచ్చే లక్షల రిక్వెస్ట్ని ఇది ఏం చేస్తుందంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఓకేనా? సో ఫస్ట్ వచ్చిన 100 రిక్వెస్ట్ని 100 సర్వర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలాగా లక్ష రిక్వెస్ట్లు వస్తున్నాయి కదా. సో వీటిని ఏం చేస్తుంది? 100 ఈక్వల్ పార్ట్స్గా, అంటే ఒక్కొక్క సర్వర్కి 1000 రిక్వెస్ట్లుగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఒకటే సర్వర్ మీద 1,00,000 రిక్వెస్ట్లు పడకుండా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల ప్రతి సర్వర్ నీట్గా పనిచేస్తుంది. ఏ ప్రాబ్లం లేకుండా స్మూత్గా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్, ఓకేనా? సో సెకండ్ రీజన్ వచ్చేసి హై అవైలబిలిటీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 సర్వర్స్లో ఒక 2 సర్వర్స్ అనేవి క్రాష్ అయినాయి అనుకుందాం. అయిపోయినా సరే ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఈ రిక్వెస్ట్ అన్నింటిని మిగతా 98 సర్వర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఒకవేళ 10 సర్వర్స్ పోయినా, ఒకవేళ 20 సర్వర్స్ పోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ రిక్వెస్ట్ అన్నింటిని మిగతా 80 సర్వర్స్లోకి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఏ సర్వర్కి ఎలాంటి ఇష్యూ వచ్చినా సరే మిగతా సర్వర్స్ అనేవి మేనేజ్ చేస్తాయి కాబట్టి అసలు డౌన్ టైం అనేది ఉండదు అనమాట, హై అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఈ యాప్ అనేది ఎప్పటికీ అవైలబుల్గా ఉంటుంది. ఏ సర్వర్ క్రాష్ అయినా సరే మిగతా సర్వర్స్ అనేవి చూసుకుంటాయి కాబట్టి ఎప్పటికీ అవైలబిలిటీ అనేది అయితే ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి స్కేలబిలిటీ అంటే మనకు 2 రకాల స్కేలబిలిటీ ఉంటుంది. హారిజాంటల్ స్కేలింగ్ అండ్ వర్టికల్ స్కేలింగ్, మీరు వినే ఉంటారు. వర్టికల్ స్కేలింగ్ అంటే ఒకటే సర్వర్లో ర్యామ్ సైజ్ పెంచడము, లేకపోతే స్టోరేజ్ సైజ్ పెంచడము, ఇలా చేస్తారనమాట. దీన్ని వర్టికల్ స్కేలింగ్ అంటారు. ఇంకోటి హారిజాంటల్ స్కేలింగ్ అంటే, ఆల్రెడీ ఒక సర్వర్ పనిచేస్తూ ఉండగా దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇంకో సర్వర్ని యాడ్ చేయడం అనమాట, ఓకేనా? ఈ 2 సరిపోతే ఇంకొక దాన్ని యాడ్ చేయడం. సో ఈ విధంగా మనము ఒక సర్వర్ని కొంచెం కూడా డిస్టర్బ్ చేయకుండా మిగతా సర్వర్స్ని యాడ్ చేసి అవైలబిలిటీలోకి తేవడం అనమాట. ఇది చాలా బెస్ట్ ప్రాసెస్ అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బెటర్ పర్ఫార్మెన్స్, ఓకేనా? ఎందుకు బెటర్ పర్ఫార్మెన్స్ అంటే, ఇప్పుడు ఒక 100 పనుల్ని ఒక మనిషికి డిస్ట్రిబ్యూట్ చేస్తే వాడికి సరిగ్గా పని చేయగలడా? చేయలేడు కదా. బాగా టైర్డ్ అయిపోయి ఒక రోజులోనే బర్న్అవుట్ అయిపోయి
నెక్స్ట్ రోజు నుంచి కంపెనీకి రాలేడు, రైట్? అదే మనము ఆ 100 టాస్క్స్ని ఒక 50 మెంబర్స్కు 60 మెంబర్స్కు డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు ఈజీగా వాళ్ళకి అసైన్ అయిన 1 టాస్క్ లేదా 2 టాస్క్ని ఈజీగా చేయగలుగుతారు అనమాట. సో అలానే ఇలా లక్షల రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనము దాన్ని ఈక్వల్గా ఎక్కువ సర్వర్స్కి కనుక డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే బెటర్గా పర్ఫామ్ చేస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ అనమాట. మెయింటెనెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటే ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాళ్ళకి రోజు వర్క్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. సో అందులో ఒకరికి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే వాడు లీవ్ తీసుకుంటాడు, రైట్? సో అప్పుడు ఏమవుతుంది, వర్క్ అనేది ఆగిపోతుందా? మిగతా 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేస్తారు, రైట్? అదే ఒకవేళ ఒకడే ఎంప్లాయీ ఉంటే మొత్తం టాస్క్లు వాడి మీద పెడితే ఒకవేళ వాడికి ఫీవర్ వస్తే సో వాడికి తగ్గే వరకు, వాడికి నయమయ్యే వరకు బిజినెస్ అనేది ఆగిపోతుంది, రైట్? సింపుల్ అన్నమాట. ఇక్కడ కూడా అంతే. తర్వాత వచ్చేసి జియో డిస్ట్రిబ్యూషన్ అంటారు. జియో డిస్ట్రిబ్యూషన్ అంటే ఒకవేళ మన యాప్ని మనం ఇండియాలో హోస్ట్ చేస్తే దాన్ని యూఎస్ వాళ్ళు లేకపోతే యూకే వాళ్ళు యూస్ చేసినప్పుడు వాళ్ళకి లెటెన్సీ అనేది ఉంటుంది. లెటెన్సీ అంటే కొంచెం స్లోగా లోడ్ అవుతుంది, స్లోగా రిక్వెస్ట్ వెళ్తూ ఉంటే స్లోనెస్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ స్లోనెస్ని ఓవర్కమ్ చేయాలంటే యాప్ని నియరెస్ట్ రీజియన్లో పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ వెబ్ సర్వర్స్ని కానీ యాప్ సర్వర్స్ని కానీ ఏం చేస్తారంటే యుఎస్లో ఒక యాప్ సర్వర్ని, ఇండియాలో ఒకదాన్ని, యూకేలో ఒకదాన్ని పెడతారనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆ యూకే కస్టమర్స్ అందరికీ యూకే సర్వర్ అనేది హ్యాండిల్ చేసుకుంటుంది, యుఎస్ సర్వర్స్కి యుఎస్ సర్వర్ హ్యాండిల్ చేసుకుంటుంది, అండ్ ఇండియా సర్వర్కి ఇండియా హ్యాండిల్ చేస్తుంది. ఒకవేళ యుఎస్ క్రాష్ అయినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మిగతా యూకే కానీ ఇండియా కానీ ఏవైతే దానికి నియరెస్ట్గా ఉన్నాయో అవి వాటికి సర్వ్ చేస్తాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ లోపు అవి సర్వ్ చేస్తూ ఉండే లోపు మిగతా యుఎస్ క్రాష్ అయింది కదా దాన్ని రిపేర్ చేసి మళ్ళీ అవైలబిలిటీలోకి అయితే తెచ్చేస్తారనమాట. సో సర్వర్స్ అనేటివి ఈ విధంగా మనం యూటిలైజ్ చేసి ఈ విధంగా మనము హై అవైలబిలిటీ కోసము, ప్రాపర్ మెయింటెనెన్స్ కోసం, బెటర్ పర్ఫార్మెన్స్ కోసము అండ్ స్కేలింగ్ కోసం అనేది మనము ఒకటి కంటే ఎక్కువ సర్వర్స్ని అయితే యూస్ చేస్తాం. నేను చెప్పిన విధానం కనుక లేకపోతే నేను చెప్పిన ఈ టాపిక్ అయితే అర్థమైనట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలాంటి సిమిలర్ డౌట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.